ఒంగోటూరు నియోజకవర్గం భీమడోలు పార్టీ కార్యాలయంలో అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు సమక్షంలో పలువురు వైసీపీ కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గోకవరం, గొల్లగూడెం, కొత్తగూడెం గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీకి మరింత బలం చేకూరుతుందని తెలిపారు. ప్రజల నమ్మకంతో రానున్న రోజుల్లో పార్టీని ఇంకా బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. మా ఉంగుటూరు నియోజకవర్గం, ఉంగుటూరు మండలం, అక్కుపల్లి గోకవరం, అలాగే మరి గొల్లగూడెం పంచాయతీలో ఉన్నటువంటి కొత్తగూడెం హామ్లెట్ విలేజ్ నుంచి అనేక మంది సోదరులు, పెద్దలు తెలుగుదేశం పార్టీలో మరి జాయిన్ అయినటువంటి సందర్భంగా వారందరికీ కూడా కండువాలు కప్పి హృదయపూర్వకంగా మరి అక్కడ మండల పార్టీ అధ్యక్షులు సుధీర్ గారు కానీ, ఆ మండల పెద్దలు కానీ, అలాగే మరి గొల్లగూడెం, అలాగే అక్కుపల్లి గోకవరం మరి గ్రామ కమిటీ అధ్యక్షుల, గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆధ్వర్యంలో ముఖ్యంగా పెద్దలు గోకవరం నుంచి మన్నే సత్యనారాయణ నానిబాబు గారు కానీ, పెనుమూడి రవి గారు కానీ, వారి యొక్క నాయకత్వంలో ఒక 10-15 మంది నాయకులు, అలాగే మరి కొత్తగూడెం, గొల్లగూడెం పంచాయతీలో ఉన్నటువంటి కొత్తగూడెం ఆమ్లెట్ విలేజ్లో ఉన్నటువంటి తుందూరి అయ్యేశ్వరరావు గారు మరి వారి నాయకత్వంలో మరికొంతమంది పెద్దలు కానీ, యువకులు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరి జాయిన్ అయినటువంటి సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ నిజంగా కూడా చాలా సంతోషం. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కానీ, మరి మోదీ గారి ఆశీస్సులతో గ్రామాల్లో కానీ, జిల్లాల్లో కానీ, రాష్ట్రంలో కానీ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగాలంటే మనం అందరం కూడా పార్టీలన్నీ కూడా పక్కన పెట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలుసుకుని ఈ రోజు పార్టీలో జాయిన్ అయినటువంటి పెద్దలందరికీ, అలాగే సోదరులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మరి మన నియోజకవర్గమే కాదు, మన జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి యొక్క పార్టీలో జరిగేటువంటి ఇబ్బందులు కానీ, ఎందుకంటే నిన్న మన రాష్ట్రంలో కొన్ని చూసినటువంటి కార్యక్రమాలను మనం చూసాం. విమర్శల జోలికి నేను వెళ్ళను, కానీ అభివృద్ధి జరిగేటప్పుడు అందరం కూడా మనం ఒకళ్ళనొకళ్ళు దెబ్బలాడుకుని బయట వచ్చేవాడిని మనం కనుక పెట్టుబడిదారులను కనుక ఆపుకుంటే నష్టపోయేది మన రాష్ట్రం, మన వాస్తవాన్ని మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మనందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు ఒంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి ఈ యొక్క అక్కుపల్లి గోకవరం, కొత్తగూడెం గ్రామంలో జాయిన్ అయినటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సోదరులందరికీ, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గంలో గణపురం మండలం, బేడోల మండలం, నిడమర మండలం, మిగతా మండలాలు కూడా అనేక మంది మరి ఇతర పార్టీ నుంచి వచ్చేటువంటి నాయకులందరికీ కూడా కండువాలేసే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం ఇదే విధంగా ముందుకెళ్లాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలన్నా, అమరావతి రాజధాని పూర్తవ్వాలన్నా, లేకపోతే అనేక వందల కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడికి వస్తాయి, పూర్తయి చదువుకునే పిల్లలకు మనకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మనం అందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తెరిగి ఈ రోజు పార్టీలో జాయిన్ అయినటువంటి పెద్దలు, సోదరులందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం.